షాలోం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము కూడా ప్రభు దినమందు మీ వాక్యాన్ని ధ్యానించుట కృప చూపించి సాయించండి. సకల జనులు సత్యాన్ని తెలుసుకొని మీ రాకడ కొరకు సిద్ధపడేవారుగా చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంలో ఈ ప్రార్థన చేస్తున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ షాలోం. బాగున్నారా? చాలా కాలం అయింది మనం వీడియోస్ మళ్ళా యూట్యూబ్లో అప్లోడ్ చేసేదానికి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, మీరంతా బాగున్నారని యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధ నామంలో నేను మరొకసారి మీకు శుభం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ అంత్య దినాల్లో, చివరి దినాల్లో, ప్రభు యొక్క రాకడి దినాల్లో మనం ఉంటున్నాం. ఈరోజు బైబిల్ ప్రతి విషయాన్ని ఈరోజు విశ్వాసులైనటువంటి మనకు, సంఘ కాపరులకు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులకు ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు వాక్యం ఏం చెప్తా ఉందంటే, ప్రభు యొక్క రాకడి దినాల్లో మనం ఉంటున్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు ఆనాటి శిష్యులకు. ఆనాటి శిష్యులు యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశారు, ప్రభా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఎలా ఉంటాయంటే యేసుక్రీస్తు వారు ఒక లిస్టు అక్కడ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రాజ్యం మీదకి రాజ్యం, అలాగే భూకంపాలు, అలాగే నెమ్మది లేని పరిస్థితి, అలాగే ఇంకా కరువులు, విపత్తులు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి. ముఖ్యంగా మనుషుల మధ్య సమాధానం ఉండదు. సో ఇదంతా కూడా నా రాకడకు, యుగ సమాప్తికి సూచనలు అని చెప్పుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు. ప్రియులరా, ఆయన చెప్తూ ఇజ్రాయెల్ గురించి కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, నేను వచనం చెప్పేదానికైతే ఇష్టపడటం లేదు, ఎందుకంటే మీకు తెలిసినటువంటి విషయాలే. అంజూరపు చెట్టు అది లేతదై చిగురించు కాలమున, అప్పుడే అది వసంతకాలము ఎదుర్కోబోతా ఉందని చెప్పి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా బైబిల్లో నుంచి ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఇక్కడ అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఈరోజు మనకు తెలిసినటువంటి లేఖనాలను ఆధారం చేసుకుని మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే, ప్రభు చెప్పినటువంటి ఆ కాలంలో అంటే 2024 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పినటువంటి మాటలు ఈరోజు మనకు గుర్తొస్తున్నాయి. ఈ అంజూరపు చెట్టు అనేది ఇజ్రాయెల్ జాతికి సూచన. ప్రపంచంలో ఒకానొకప్పుడు వాళ్ళు తమ రాజ్యాన్ని తమ దేశాన్ని కోల్పోయినటువంటి వారు అక్కడక్కడ చెల్లా చెదిరైపోయి వాళ్ళు తిరిగి సమకూడేదానికి చాలా చాలా సంవత్సరాలు పట్టినట్టుగా మనం ఈరోజు బైబిల్ ఎవిడెన్స్ తెలియజేస్తూ ఉంది. అయితే 1948 మే 15వ తారీఖు అనుకుంటా సుమారుగా, మరి వాళ్లకు రాజ్యం వచ్చినట్టుగా అమెరికా, ఈ సంయుక్త దేశాలు అంటే పాశ్చాత్య దేశాలు ఇవన్నీ కూడా కలిసి, అమెరికా అవి అంతా కలిసి మరి ఇజ్రాయెల్కి ఒక భూభాగాన్ని అప్పట్లో వాళ్ళ పితరులకు సంబంధించినటువంటి ఆ భూభాగాన్ని తిరిగి వాళ్ళకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి అరబ్ కంట్రీసు, అలాగే ఇంకా ముస్లిం దేశాలు కూడా మరి ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి కొంత వ్యతిరేకంగాను కొంత అనుకూలంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది నేటి దినాల్లో. సో ముఖ్యంగా దాన్ని మనం పక్కన పెట్టిన వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఈరోజు అంజూరపు చెట్టు లేతదై చిగురించును, మరి వసంతకాలం కూడా దానికి సమీపంగా రాబోతా ఉంది. ఇది మీరు లేఖనానుసారంగా గమనించినప్పుడు మనుష్య కుమారుడు లేకపోతే ప్రభు ద్వారమనే నిలిచినాడన్న సంగతి కూడా మీరు గుర్తు చేసుకోవాలి అని యేసుక్రీస్తు బ్రతికునే దినాల్లో తన శిష్యులతో తన రెండవ రాకడని గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది పిల్లరా. సో ఈరోజు మనం చూస్తున్నాం, ప్రభుని నమ్ముకున్నటువంటి మనము, బాప్తిసం తీసుకున్నటువంటి మనము, సంఘంలో చేర్చబడిన తర్వాత మనము ఈరోజు ప్రభు కోసం ఎలా జీవిస్తున్నాము, ప్రభు రాకడ కోసం ఎలా ఎదురు చూస్తున్నాము, మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా, లేదా లోకానుసారంగా మనం కూడా లోకంతో మమేకమైపోయేసి ఇట్లా ప్రభుతో పాటు జీవిస్తూ అలాగా లోకంలో మనం కూడా ఒక కన్ను లోతు భార్య
ఎలాగైతే లోకాశలకు గురైందో ఆ రకంగా ఒకవేళ జీవిస్తున్నారేమో ఈరోజు మనం పరిశీలన చేసేవారిగా ఉండాలి. సో ప్రభు యొక్క రాకడి దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ దేశం నెమ్మది లేనటువంటి దేశంగా మారిపోయింది. దానికి చుట్టుపక్కల హమాసు అలాగే ఇతర ముస్లిం దేశాలన్నీ కూడా దండెత్తి వస్తున్నాయి. అలాగే టర్కీ, ఈ మధ్య కాలంలో ఇంకా చాలా దేశాలు మరి ఇజ్రాయెల్ మీద పగ తెచ్చుకునే దానికి, అలాగే ఇజ్రాయెల్ కూడా ఊరుకోకుండా వాళ్ళ మీదకి వెళ్ళడం, ఈ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణము, చాలా మంది చనిపోవటము, బాంబుల దాడులు, చాలా ఆస్తి నష్టము, ప్రజల నష్టం కూడా మనం చూస్తున్నాం. యేసుప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో ఈరోజు మనం కళ్ళారా చెవులారా దాన్ని చూస్తున్నాము, వింటున్నాము. ప్రభు యొక్క రాకడకు సమీపంగా మనం ఉన్నామన్న సత్యం గుర్తు చేసుకోవాలి. అంజూరపు చెట్టు చిగురించుట, మరి వసంతకాలం కూడా సమీపంగా ఉందన్న సంగతి తెలిసినప్పుడు ఒక చెట్టు ఎప్పుడైనా చిగురించి పుష్పించి మరి పూతలు అలాగే పిందెలు అలాగే కాయలు ఎప్పుడైతే కాయపోతుందో మరి తర్వాత దానికి ముందే మరి చిగురించినటువంటి ఆ చెట్టు ఒకవేళ వసంతకాలం వస్తే ఒకవేళ ఆకు రాల్చే సమయం కూడా ఆసన్నమైంది, ఎండిపోయేదానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ, అలాగే డబ్బు, అలాగే సుఖభోగాలు, అలాగే లేటెస్ట్ డిస్కవరీస్, లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ మీద ఈరోజు ప్రపంచం అంతా ఫోకస్లో మునిగి వెళ్తూ ఉంది. దేవుడు ఇలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అభివృద్ధి పదంలో దూసుకుని పోతూ, టెక్నాలజీ పరంగా దూసుకుని పోతూ ఈరోజు ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంది. కానీ దేవుని యొక్క లేఖనాలు ఈరోజు ఏం సెలవిస్తూ ఉందంటే, నీకు నాకు ఒక క్రైస్తవుడిగా మనం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో హల్చల్ చేస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఇక 15 సంవత్సరాల తర్వాత ఇక దేవుడితో మనకు అవసరం లేదు, మనిషే మొత్తం తన కంట్రోల్లోకి తీసుకొచ్చేసుకుంటాడు, ఒక అధినేత ప్రపంచాన్ని కూడా ఏలబోతున్నాడు, మొత్తం అతని కంట్రోల్లో ఉండబోతున్నారు, 800 కోట్లకు పైగా ఉండే జనాభా అంతా కూడా ప్రపంచ దేశాలు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాయి. సో అమెరికాలో కూడా ఇది ప్రస్తుతం ఒక సైంటిస్ట్ ఈ మధ్య ఒక మీడియా ఛానల్లో దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ కూడా మనం చూడవచ్చు. A1 అనే ఒక టెలికాస్ట్ ద్వారా ఈరోజు ప్రపంచంలో రాబోయే రోజుల్లో మనిషి యొక్క ప్రతి యొక్క అంటే ఆలోచన, అతని యొక్క నడవడిక, ఎక్కడికి వెళ్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా ఒక చిప్ ద్వారా, ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా మనుషులను అదుపులో ఉంచుకునే ఒక టెక్నాలజీ రాబోతుందన్న సంగతి ఈరోజు మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు మనకు అవసరం లేదన్న ఈ భయంకరమైనటువంటి గర్వపు మాటలు కూడా ఈరోజు మనుషుల నోట్లోంచి వస్తూ ఉన్నాయి. సో దీన్ని మనం పక్కన పెడితే, అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇజ్రాయెల్ని దేవుడు మళ్ళీ ఆశీర్వదించి వాళ్ళకు ఒక భూభాగాన్ని అనుగ్రహించారు. ఈరోజు వాళ్ళు ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తున్నాం. అంతకుముందు వాళ్ళకి దేశంగా లేదు. అయితే ఇదే ఇజ్రాయెల్ దేశాన్ని మనం ఈరోజు చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, చాలా యుద్ధాలు ఎదుర్కొంటా ఉంది, అలాగే శత్రు దేశాలతో చాలా భీకరంగా పోరు చేస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అన్న ఆలోచన మనకు దేవుడు లేఖనాల ద్వారా ఇచ్చిన వాగ్దానం బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో ఏది ఏమైనా సరే యేసుప్రభు యొక్క రాకడి దినాలు మనం ఉంటున్నాం ప్రియులారా. సో చిగురించడం అనేది ఫలించడం. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాము, దేవుని సన్నిధిలో మనం చిగురిస్తున్నామా, లేకపోతే ఒకవేళ వసంతకాలము రాబోతుంది కాబట్టి ఒకవేళ ఎండిపోయే పరిస్థితుల్లో మనం ఏమైనా జీవిస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. సంఘాల్లో చాలా మంది ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు అన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ వారి యొక్క జీవితంలో సంపూర్ణత, దేవుని సన్నిధిలో సహవాసము, దేవుని యొక్క వాక్యానుసారంగా మమేకమైపోయేసి వాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే సంఘాలు ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసిన ఆశీర్వాదం, ఈ వ్యాధులు, కష్టాలు, బాధలు, శ్రమల కోసం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి తప్ప ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడము, పాపక్షమాపణ పొందడం, బాప్తీసం తీసుకోవడం, మారు మనసు పొందడం అనే అంశాల మీద ఈరోజు ప్రసంగాలు ఎక్కడ జరగటం లేదు పిల్లరా. ఏదో హిస్టారికల్గా ఏదో ఎవరినో ఉద్దేశించి కొంతమందిని స్ఫూర్తి చేసుకొని బైబిల్ వాక్యానికి జోడించడం, అలాగే మీ వ్యాధులు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీకు దేవుడు అన్ని కూడా ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి చెప్తున్నారు. మంచిదే, కానీ ఇక్కడ మనం బైబిల్ని పరిశోధన చేస్తే ప్రియులారా, ప్రభు యొక్క రాకడకు ఈరోజు ఆత్మలను సిద్ధపరిచే విషయంలో సేవకులు ముందడుగు వేయాలని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక బైబిల్ అపాలజిస్ట్గా నేను కోరుకునేది ఏంటంటే, వాక్యం ఈరోజు ఏం సెలవిస్తుందో దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. చిగురించినటువంటి
ఆ అంజూరపు చెట్టు గురించి మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, బైబిల్ని మనం పరిశోధన చేస్తే సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో పాత నిబంధన గ్రంథంలో 1-8 వచ్చిన మనం చదవగలిగితే 12 గోత్రాలకు సంబంధించిన 12 కర్రలు తీసుకుని వచ్చి దేవుడు మందసంలో పెట్టమంటాడు. మరి ఆ 12 కర్రలు పెట్టినప్పుడు ఆ 12 కర్రల్లో ఒక కర్ర, అహరోను కర్ర చిగురించి పుష్పిస్తుంది అనమాట. సో 12 గోత్రాల వాళ్ళు కర్రలు పెట్టినప్పటికీ కూడా 11 గోత్రాల వాళ్ళను దేవుడు రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే యాజకత్వానికి సంబంధించిన ఆ గోత్రాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ప్రియులకు నేను పిలిచాడు దేవుడు, నిన్ను సేవకు పిలిచాడా, నిన్ను విశ్వాసిగా ఉండమన్నాడా, లేకపోతే నిన్ను దేవుని రాజ్యం కట్టమన్నాడా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. సో దేవునికి మీరు నమ్మకంగా ఉంటున్నారా లేదా పరిశీలన చేసుకోవాలి. ఎన్ని బాధలు, కష్టాలు, శ్రమలు, లోకంలో నిందలు, అవమానాలు అనేది మన జీవితంలో సంభవిస్తున్నా ఎదురవుతున్నా కూడా మనం వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వైపు మనం చూస్తూ అవన్నిటిని కూడా మనం అధిగమించే వారుగా ఉండాలి. సో ఈ రోజుల్లో చిగురించిన జీవితం చాలా తక్కువ అయిపోయింది. ఎండిపోయిన జీవితాలు ఈరోజు ఎక్కువైపోతున్నాయి. పిల్లలు క్రైస్తవులు కూడా ఈరోజు తాగడము, వ్యభిచరించడము, దొంగతనాలు, అలాగే నరహత్యలు, సాక్ష్యాలు లేనటువంటి క్రైస్తవులుగా ఈరోజు ప్రపంచంలో జీవిస్తారు. సో దీనికి అంతా కూడా లేఖనం ఏం చెప్తా ఉందంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడింది. ఆనాటి యూదులు రక్షణలోకి వచ్చిన తర్వాత పౌలు కొన్ని వాక్యాలు ఆయన తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, విశ్రాంతిలో ప్రవేశించాలా ప్రతి ఒక్కరనే వాగ్దానం దేవుడు చేసి ఉన్నప్పటికీ కూడా జీవవాక్యానికి వాళ్ళు కొంతమంది మరి చెవియొగ్గలేదు. మరి అందరితో కలిసి ఉన్నట్టుగా ఉన్నారే కానీ వారు వాక్యాన్ని వాళ్ళు హృదయంలో దాచిపెట్టుకోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఆనాటి యూదులకు చెప్తూ కొన్ని విషయాలు హెచ్చరించాడు. సో చిగురించడం అనేది ప్రియులరా, ఈరోజు వాక్యాన్ని మనము ఆధారం చేసుకుని ఆ ప్రకారం మన జీవితాలను వెలిగింపు చేసుకునే దానికి కేవలం దేవుని యొక్క వాక్యం తప్ప మరొకటి లేదని నేను మీకు ఒక బైబిల్ అపాలజిస్ట్గా సెలవిస్తాను. ప్రియులరా, దినాలు గడిచే కొద్దీ మనుషుల యొక్క ఆశలు, దినాలు గడిచే కొద్దీ మనుషుల యొక్క లగ్జరీ లైఫ్లు, అలాగే లావిష్గా ఉండాలని, లగ్జరీగా బతకాలని, నేను కూడా సొసైటీలో బాగా మంచి ఒక ప్రగతి పదంలో నేను ముందడుగు ఉండాలని చెప్పి మనుషులు అనుకుంటా, తప్పులేదు. కానీ అదే దిశగా మనము దేవునిలో కూడా ఆ సమృద్ధి, ఆ ఎదుగుదల, ఆ ఆసక్తి, ఆ ఎక్సైట్మెంట్ అనేది లేకపోతే మనం ప్రభు యొక్క రాకడలో మనము ఎత్తబడలేం. సో నేను వాక్యాన్ని ముగింపులోకి తీసుకుని వస్తున్నాను. కాబట్టి అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇజ్రాయెల్ జాతిని దేవుడు ఆశీర్వదించాడు. కానీ అది కొన్ని దినాల తర్వాత అది వసంతకాలమున అది ఎండిపోయేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవరు దేవుని రాకడలో ఎత్తబడతారు, సంఘంలో ఎవరు చేర్చబడడం అనేది కాదు, కానీ సంఘంలో ఎత్తబడే సంఘంలో ఎవరు ఉంటారనేది ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి ఈరోజు నువ్వు నేను కట్టబడాలి దేవుని యొక్క వాక్యం ద్వారా. మన కుటుంబాలు, మన పిల్లలు, మన భార్య, భర్తలు, వీళ్ళంతా కూడా ప్రియులరా దేవుని యొక్క కుటుంబ సభ్యత్వం కలిగి రేపు రాకడలో ఆయన యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడే జనాంగంగా మనం ఉండాలని చెప్పి ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది. సో అలాగే మనం బైబిల్ని మనం చూస్తే యోబు గ్రంథంలో అద్భుతమైన విషయాన్ని యోబు జ్ఞాపకం చేస్తాడు. 14వ అధ్యాయం 7-9 వచనాల్లో వృక్షము నరకబడి తర్వాత అది చిగురిస్తుందని చెప్పాడు. సో యోబు యొక్క జీవితాన్ని మనం పరిశోధన చేస్తే ఆయన పుష్పించాడు, ఫలించాడు, చిగురించాడు. కానీ సాతాను యొక్క శోధన చేత ఆయన చాలా వరకు మరి శోధింపబడినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఎండిపోలేదు పిల్లలు. ఈరోజు సాతానుడు చాలా అధికంగా మనుషులను శోధిస్తున్నాడు. ఒక పక్క అప్పులు, ఒక పక్క కష్టాలు, ఒక పక్క శోధనలు, ఒక పక్క సమస్యలు, ఒక పక్క సమాధానం లేని స్థితి, ఒక పక్క కుటుంబ సమస్యలతో ఈరోజు ప్రజలు, మనుషులు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి, సంఘాలు విడిపోయి ఎక్కడ చూసినా నెమ్మదైన పరిస్థితుల్లో ఈరోజు మనుషులు బతుకుతున్నారు. సో ఇక్కడ యోబు చెప్తున్న మాట ఏంటంటే వృక్షము నరకబడి, ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు మనము కురింగిపోతాం, ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చినప్పుడు మనము చేతకాని స్థితిలోకి వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి మన జీవితంలో అనేక రకమైన భయంకరమైన కష్టాలు ఎదురైనప్పుడు ఎందుకు ఈ జీవితం అని చెప్పి ఒక్కోసారి విరక్తి చెంది ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి చాలా టెంప్టేషన్లో ఉంటాం. ప్రియులరా, ఇది వాక్యం మనకి ఈరోజు ఏం సెలవిస్తూ ఉందంటే నువ్వు భయపడబాక. దేవుని యొక్క వాక్యంలో 360 సార్లు భయపడవద్దని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వాగ్దానం ద్వారా. సో దేవుడు ఒక సొల్యూషన్ ఇస్తాడు, దేవుడు ఒక పరిష్కారం ఇస్తాడు. కాబట్టి మనము చిగురించే ఆత్మ సంబంధమైన జీవితాలుగా ఉండాలి తప్ప వాడిపోయే జీవితాలుగా మనం ఉండకూడదని యోబుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. యోబు అనేక కష్టాల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఎన్నో శ్రమలు వచ్చినా కూడా, నిందలు వచ్చినా కూడా, అవమానాలు వచ్చినా, అలాగే తన కన్న బిడ్డలు పోగొట్టుకున్న, తన భార్య దూషించినా కూడా యోబు ఎక్కడ కూడా ఆయన మరి ఎండిపోలేదు, ఆయన చిగురిస్తూనే వచ్చాడు. సో దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మరొక వాక్యం మనం చూస్తాం ప్రియులారా, కీర్తనలో 90వ కీర్తనలో మనం చూస్తే 5-6 వచనాల్లో భక్తిహీనుల గురించి రాయబడింది. ప్రొద్దునే చిగురిస్తారంట, సాయంకాలం మరి వాడబడతారంట. ప్రియులారా, ఇలాంటి జీవితాలు మనకొద్దు. అలాగే సామెతలు మనం చూస్తే 11:20
8వ వచనంలో కూడా ఎలా ఉంటుందంటే, నీతిమంతులు చిగురిస్తారంట. భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా? ధనాన్ని నమ్ముకుని లోక సంబంధమైన జీవితాన్ని కలిగి వాళ్ళు ఎండిపోయేదానికి అవకాశం ఉందని సామెతలలో కూడా మనం చూస్తున్నాం. సో భక్తిహీనులు లోక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటారు. అలాగే నీతిమంతులు వాక్యాన్ని బేసిక్ చేసుకుని వాళ్ళు చిగురిస్తారని చెప్పి వ్రాయబడింది పిల్లల. ఈరోజు మనము వాక్యాన్ని మనము ఆధారం చేసుకుని మనము లేఖనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. సో యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాట రాస్తుంది. సింధూర మస్తకి వృక్షాల గురించి అక్కడ దేవుడు యెషయా భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ సింధూర వృక్షం అనేది ప్రియుల బైబిల్లో శ్రేష్టమైన వృక్షం. ఆ మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాం కూర్చోన్నప్పుడు ఉదయకాలమున మరి 3 వ్యక్తులు అబ్రహాంను కలవడం జరిగింది. మీకు తెలుసు ఆ స్టోరీ. ఆదికాండం 18వ అధ్యాయం మనం చూస్తాం. అబ్రహాము షారా ఆ వనంలో కూర్చుని ఉన్నప్పుడు ఆ 3 వ్యక్తులు వెళ్ళి కనబడ్డారు. ఆ 3 వ్యక్తులు మీకు తెలుసు త్రిత్వమైన దేవుడు అనే సంగతి మనం అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో దేవదూతలుగా, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధుడైన దేవుడిగా మనం కూడా అర్థం చేసుకునే దానికి ఆ లేఖనాలను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం పరిశీలన చేయాలి. అక్కడ దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ఇంత కృంగిపోయినావు, బాధపడుతున్నావు, ఇక మీదట నేను వచ్చే టయానికి నీకు ఒక కుమారుని నేను ఇస్తాను చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు. సో అబ్రహాం యొక్క జీవితంలో చిగురిస్తా ఒక సందర్భం వచ్చినప్పుడు కృంగిపోయాడు, ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఎండిపోయిన జీవితాలను, మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనకి మహిమా స్తోత్రం, ప్రభావం యుగములు కలుగును గాక. సో ప్రియులరా, ఆ సింధూర వనంలో అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. శారా గర్భవతి. ఆ అబ్రహాంకు 100 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను కనడం జరిగింది. ఆ బిడ్డ పేరు ఇస్సాకు. ఆ బిడ్డ మరి ఎదిగిన తర్వాత యాకోబు తర్వాత ఇజ్రాయెల్. ఇదంతా కూడా మనం చూస్తామంటే దేవుని యొక్క ఆశీర్వాదమైన జనాంగానికి గుర్తుగా మనం చూస్తున్నాం. కాబట్టి సింధూర వృక్షము కూడా ప్రియులరా గొప్ప వృక్షముగా మనం చూస్తున్నాము. ఆ సింధూర వనంలో అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానం. ప్రియులరా, దేవుని యొక్క సన్నిధిలో చిగురించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క లేఖనానుసారంగా మనకు సాధ్యపడుతుంది. ఇక చివరిగా మనం చూస్తే యెషయా గ్రంథం పరిశీలన చేస్తే ప్రియులరా, యెషయా గ్రంథంలో ఒక మాట రాస్తుంది. ఆ మాట ఏంటంటే, మనము యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టను, 11వ అధ్యాయం అనుకుంటా సుమారుగా, యెషయా మొద్దులో నుండి చిగురు పుట్టను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియుల యెషయా అంటే ప్రవక్త. యెషయా వంశంలో నుంచి దావీదు యొక్క వంశంలో నుంచి గోత్రం నుంచి యేసుక్రీస్తు వస్తాడనే ఆనవాళ్ళు మనం చూడవచ్చు. అందుకనే మత్తయి రాసిన సువార్తలో అబ్రహాం యొక్క కుమారుడు దావీదు కుమారుడు యొక్క యేసుక్రీస్తు వంశాలను క్లియర్గా చెప్తాడు. సో చిగురించడం అనేది ప్రియులు మన జీవితంలో చాలా గొప్పగా ఉండాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం కాడికి సరికి దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం అని చెప్పి తెలియచేయబడింది. సో ఈ చివరి దినాల్లో ప్రభు యొక్క రాకడ దినాలు మనం ఉంటున్నాము. అంజూరపు చెట్టు చిగురించి ఎలాగైతే ఎండిపోబోతుందో, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనుషులు నిలబడాలి, దేవుని యొక్క సన్నిధిలో మనుషులు స్థిరపడాలి, దేవుని యొక్క వాక్యం వైపు కట్టబడాలి. లోక సంబంధమైన జీవితాలు, లోక సంబంధమైన స్నేహాలు, ధనము, శరీర సంబంధమైన కోరికలను మనము తుచ్చమైన వాటిని విసర్జించి దేవుని యొక్క వాక్యం వైపు పరుగులు తీసేదానికి ఈ వర్తమానం ఈరోజు మనం చూస్తున్నాం. సో మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు యేసుప్రభు వారు చాలా స్ట్రాంగ్గా తెలియజేశారు. మనుష్య కుమారుడు రాకడ సమయంలో ఎలా ఉంటారు అనేది క్లియర్గా ఆయన తెలియజేశారు. కాబట్టి ఆయన ద్వారా మన సమీపంలో నిలబడి ఉన్న సంగతి మనం గుర్తు చేసుకునే దానికి మనము ఒక వైపు ఆయన రాకడ కోసం కనిపెట్టుకొని మనం ముందుకు పోవాలని చెప్పి నేను ఈ వర్తమానం ద్వారా తెలియజేస్తాను. మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మనం తెలుసుకునే దానికి, ఆత్మ సంబంధంగా బలపడేదానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక అందరికీ షాలోమ్. మీ కుటుంబాలను యేసుక్రీస్తు దీవించును గాక. ఆమేన్.